ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మియాపూర్లో బైక్ పార్కింగ్ చేశాను. సో మనం డైరెక్ట్గా అక్కడ అదే పోలేక ఇక్కడ ఫ్రీ పార్కింగ్ కాబట్టి ఈ ఎండలో పోతే ఇదే బాధ. కాస్త ఎర్లీ పోతే బాగుంటుంది ఫ్రెండ్స్. చిపల్లి దిగేసి మనం బస్సు క్యాబ్ ఎక్కి పోవాలి. శంషాబాద్ నుంచి మళ్ళీ అక్కడ రోడ్డుకి దిగేసి క్యాబ్ చేసుకుని పోవాలి. ఇక అయి సంగతి. ఇక్కడ క్యాబ్ రేట్ 250 200 నడుస్తుంది. ఇంకా బస్సు అయితే ఎందులో చూడాలి, తక్కువనే ఉంటుంది. ఇవన్నీ బస్సులు లైన్ ఉంటాయి. ఎయిర్పోర్ట్ పోయేటి ఆటో కార్లు ఉన్నాయి కదా, కార్లు కూడా పోతే కానీ కాస్ట్ ఎక్కువ. ఇప్పుడు శంషాబాద్ దగ్గర ఆటోలో ఎక్కేసాము. అక్కడికి టెంపుల్ పోవడానికి దారి ఇది. సో ఇంత గాలి వస్తుంది, చాలా గాలి. ఇంకా వేడి మాత్రం ఎండ మాత్రం చాలా ఉన్నది. పోతూనే ఉన్నది. అక్కడ వెహికల్స్ సరిగ్గా ఎక్కువ ట్రాన్స్పోర్ట్ లేదట. అక్కడ ఆటో మాడుకొని పోవాలట శంషాబాద్ నుంచి అక్కడ టెంపుల్కి. మొత్తం అది లోపల పల్లెటూరులో కట్టేటారు. మొత్తం అడవిలాగా అలా కనిపిస్తుంది. పోతూనే ఉన్న చాలా దూరం, లైక్ 7 to 9 kilometers ఉంటుంది. వాటర్ బాటిల్ ఉంచుకోండి. కానీ అక్కడ ట్రాన్స్పోర్ట్ రూట్ అక్కడ టెంపుల్ దగ్గర ఉంటాయని మీరు అసలు అనుకోవద్దు. అది చెక్ చేసుకోండి. ఓకే, ఇక కార్లు వచ్చే వాళ్ళకి నో ప్రాబ్లం, ఆటో అక్కడ ఉంటాయి, ప్రాబ్లం లేదు. చూసుకోండి క్యాబ్లో, ఓలాలో, ఊబర్లో ఇక్కడ తక్కువ ఉందో అట్లా చూసుకోవచ్చు. మళ్ళీ కాళీమాత టెంపుల్ నుంచి ఇంకో టెంపుల్ కూడా అక్కడ ఉందట, ఫేమస్. అక్కడ మొత్తం షూటింగ్స్ బాగా అవుతాయట. మొత్తం పల్లెటూరు లాగా అక్కడ వెంచర్స్ ఎక్కువ ఉన్నాయి. లోపలికి వెంచర్స్, ఇంకా రకరకాల G+1 బిల్డింగ్స్ లోపలికి ఉన్నాయి. కొంచెం అదిగో కనిపిస్తుందా అక్కడ, అదే టెంపుల్. కోల్కతా వారిది కాళీమాత టెంపుల్. కోల్కతాలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుందట. మొత్తం కట్టించారు. ఇక మనోడు పోతూనే ఉన్నాడు. అప్పటి నుండి మాడుకోవాలి ఆటో, లేకపోతే కష్టం అవుతుంది. ఇదే ఎంట్రెన్స్ బ్రదర్స్. అక్కడ తినేది కూడా ఏమి లేవు, కొంచెం ఉంచుకోండి. వాటర్ బాటిల్స్, స్నాక్స్ అట్లాంటివి. ఎర్లీగా పోండి, బెస్ట్ అది. లేకుండా ఎండలో పోతే ఆడ మనం సరిగ్గా చూడలేము. వీకెండ్లో పోతే, సాటర్డే పోతే ఫుల్ రష్ ఉంటుంది ఆట. అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. చూడడానికి ఏదో దూరం చూస్తే కొంచెం చర్చ్ టైప్ లాగా ఉన్నది, కానీ కాదు. కోల్కతా కాళీమాత ఎంట్రన్స్ లాగా ఉంటుంది. మనం పోలేక దూరం ఇక్కడ మనం పోయి అడ్జస్ట్ అవుతున్నాము. తప్పదు కదా, లైఫ్ అంటేనే అడ్జస్ట్మెంట్. సో ఫైనల్లీ మనం వచ్చేసినాం. ఎక్కడికంటే స్వామి వివేకానంద కాళీమాత టెంపుల్ అంటారు. ఇది ఎక్కడంటే మనకి శంషాబాద్ నుంచి 9 kilometers ఉంటుంది. సో సింగిల్గా వస్తే మీరు ఆటోలో అప్పటి మధ్య మాడుకుంటే బెస్ట్. నా చాయిస్ అది. గాయస్ చూడండి ఎంత విశాలంగా, ఎంత ప్రశాంతంగా ఉన్నది. సూపర్, అసలు ఎక్సలెంట్. మన హైదరాబాద్లో శంషాబాద్ నుంచి లైక్ 35-40 ఉంటుంది కిలోమీటర్స్. అక్కడ నుంచి ఆటో మారకుండా అయిపోతుంది. ఇక ప్రశాంతంగా ఉన్నది. అది కొత్త కట్టారట. ఇది సూపర్.
అంటే కోల్కత్తాలో ఎలా ఉంటుందో అలా మొత్తం కట్టిరు మొత్తం. ఇంకా చూద్దాం లోపల ఎలా ఉందో. కాళికా మాత ఫస్ట్ టైం నేను వస్తున్న టెంపుల్కి, ఎప్పుడు రాలేదు. ఇది మొదటిసారి. పీస్ఫుల్ ఉన్నది, ఎటువంటి డిస్టర్బెన్స్ ఏం లేదు. వండర్ఫుల్, నైస్. ఇది అమ్మవారి లోపల. बोलो एक 2 मिनट स्टोरी ये वो कालका माता. అయ్యగారికి వీడియో తీయడం ఇష్టం లేదు. ఆయన వీడియో స్టోరీ చెప్పు అంటే ఒక 2 మినిట్ చెప్పు అంటే చెప్తలేడు. ఏదో మాట్లాడిన లాస్ట్కి. ఏం చేస్తాం, కొంచెం బాగా అనిపించింది వీడియో రికార్డింగ్ ఆఫ్ చేయమంటే. చాలా బాగుంది అమ్మవారు అయితే. సూపర్, ఎక్సలెంట్, నైస్, వండర్ఫుల్ లొకేషన్. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమో వెంకటేశాయ. సాటర్డే అయితే ఇంకా చాలా ఉంటారు కావచ్చు. ఏదైనా అంతే కదా, సాటర్డే సండే అయితే కొంచెం. హైదరాబాద్ ఎక్కడ, శంషాబాద్ ఎక్కడ, ఎక్కడైనా పోవచ్చు, చెప్పలేదు, ఇంట్రెస్ట్ ఉంటే. అంతే అంతే. చెట్లు కూడా ముట్టుకోదట. టచ్ ప్లాంట్స్, ఫ్లవర్స్ ఏ ముట్టదట. స్ట్రిక్ట్లీ ప్రాహిబిటెడ్. సో కానీ కలర్ఫుల్గా ఆ డిజైనింగ్ కానీ ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా రండి, నో ప్రాబ్లం. సాటర్డే సండే అయితే ఫుల్ రష్ ఉంటుందట అమ్మవారి టెంపుల్. అఫ్కోర్స్ ఎక్కడైనా అంతే ఉంటుంది. చూడండి,
కోల్కతాలో టెంపుల్ ఎలా ఉంటుందో అలా అలా పెట్టారు, కట్టించారు. అల్టిమేట్, సూపర్. కాస్త ఎండలు వస్తే కొంచెం ఇబ్బంది, కొంచెం కూల్ క్లైమేట్లో వస్తే బెస్ట్. చాలా గ్రీనిష్గా ఫ్రెష్గా భలే ఉన్నాయి. బట్ డోంట్ టచ్ మీ. ఫైన్ 500 రూపీస్ అట, అది చూసుకోండి. చూడడానికి ఎలా ఉందంటే కొంచెం చర్చ్ టైప్ లాగా కట్టారు, బట్ అసలు అదిరిపోయింది. ఎన్ని ఎకరాలో తెలియదు కానీ సూపర్ డిజైనింగ్స్. ఇక్కడ కొంచెం టైల్స్ లాగా వేస్తే బాగుండేది, కొంచెం పని ఉందనుకుంటున్నా తెలిసి. చూడండి ఇంకెక్కడ అదే కడుతున్నారు. మీరు వస్తే మాత్రం ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ రండి, కూల్ టైంలో బాగుంటుంది. ఈ ఆఫ్టర్నూన్ బయలుదేరితే కొంచెం ఎట్లా అంటే ఎండ ఆ వేడికి కొంచెం కష్టమవుతుంది. ఓకే, వాటర్ బాటిల్ ఉంచుకోండి, నోరు మస్తు కొంచెం దాహం అవుతుంది బాగా. చూడండి మహాకాళి టెంపుల్ ఫస్ట్ టైం వస్తున్నాయి. అయితే ఎప్పటి నుంచో పోదా అనుకున్నా కానీ మనకి ఇప్పుడు కుదిరింది. అమ్మ రప్పించుకున్నారు. ఇదంతా మనకి ఓపెన్ ప్లేస్. అండ్ పికాక్ చూడండి ఎంత డిజైన్ చేశారు, వండర్ఫుల్. ఇది చాలా ఓపెన్ ప్లేస్ కూర్చోడానికి. అండ్ స్వామి వివేకానంద్. చేప చూపిస్తారండి. ఆహా ఎంత ప్రశాంతంగా ఉన్నది, సూపర్ ఎక్సలెంట్ ఏరియా. చూడండి సో ఫైనల్ దర్శనం అయిపోయింది. ఫ్రీ ఎంట్రన్స్, నో టికెట్, బైక్ పార్కింగ్, కార్ పార్క్ అన్నీ ఫ్రీ అయి ఉంటుంది. ఫోటోలు వీడియోలు కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ దీని పక్కన ఇంకేముందంటే దీని పక్కన ఏంటంటే రామ్ మందిర్ టెంపుల్ ఉందట. పాసిబుల్ అయితే చూద్దాం, లేకుంటే లేదు, నెక్స్ట్ టైం ప్లాన్ చేయాలి. ఇక నేను ఆటో మాడుకున్నా, ఇక ఎందుకంటే అప్ అండ్ డౌన్ మాడుకోవాలి కాబట్టి. ఇక్కడ ఆవు, గోమాత,